రైట్. ఇక సీజేపీ ఒక కొత్త ప్రకటన అంటే ఒక ఆసక్తికర విషయాలు తీసుకొచ్చింది ముందుకు. ప్రెషర్ గ్రూప్గా కొనసాగుతాం, నేరుగా రాజకీయాల్లోకి దిగలేం, రాజకీయ పార్టీగా మారే ఉద్దేశం లేదు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే బెటర్, ఇలాంటివే భారత్కు అవసరం. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే క్లారిటీ. అంటే మొత్తానికి ఇన్ని రోజులు ఇది పార్టీగా ఏర్పడుతుందనో లేకపోతే ఇంకా ప్రజలకు ఇతర పార్టీలతోని ములాఖత్ అయి ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీలు చేస్తుందనే అవకాశం చాలామంది సీజేపీ అంటే ఒక రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని వెనుక ఎవరో ఉన్నారని ఆశావాహాలు నిజంగా ఎవరో ఉండి నడిపిస్తున్నారని కొన్ని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఒక కీలక ప్రకటన చేసిండు అభిజిత్. ఏంటంటే రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశం లేదు, అలాగే ఎప్పుడు కూడా మేము ప్రభుత్వం పైన ప్రెషర్ తెచ్చే అవకాశం అట్లా మాత్రమే ఉంటాం, అట్లా మాత్రమే కనబడతామని చెప్తా ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. ప్రస్తుతం సామాజిక రాజకీయాల పరిస్థితుల్లో పాలకులపై ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యలపై పరిష్కరించే ఒక శక్తివంతమైన ప్రెషర్ గ్రూప్గానే కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీవన్ నగర్ నిర్వహించనున్న సీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై మీడియా చూపిస్తున్న ఉత్సాహం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థలపైన పునరుద్ధరణే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. మీడియా, న్యాయ వ్యవస్థ, రాజకీయ పక్షాలు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థల తీరు పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోతుందని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉదయం ఒకరికి ఓటేస్తే సాయంత్రానికి మరెవరో ప్రభుత్వం ఏర్పాటు చేసే విపరీత పోకడలు నడుస్తున్నాయి. విద్యార్థి సమస్యలతో ప్రారంభమైన తమ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఈ తరుణంలో వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడమే ధ్యేయంగా సీజేపీ ఒక ప్రెషర్ గ్రూప్గా బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనకు అనూహ్య స్పందన రావడం వల్ల తమపై ప్రజా అంచనాలు బాధ్యతలు పెరిగాయని ఆయన తెలిపారు. రాబోయే రోజులలో సీజేపీని మరింత బలోపేతం చేయడం, E20 పెట్రోల్ వినియోగం వల్ల తలెత్తుతున్న సమస్యను తీవ్రతరమవుతున్న నిరుద్యోగంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయడం ఈ కోర్ కమిటీలో చర్చిస్తామన్నారు. మరోవైపు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తమకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరభ్ దాస్ తెలిపారని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారట అంటే ఎక్కడ కానీ దేశవ్యాప్తంగా అనుకోకుండా సీజేపీకి మొన్నట నీట్ పేపర్ లీక్తోని పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. ఈ ఇన్స్టాగ్రామ్ అది ఒకటి వైరల్ అయితే ఇన్స్టాగ్రామ్లో మిలియన్ ఫాలోవర్స్ వస్తున్నారని అదొకటి అయితే నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన పెద్ద ఎత్తున అసలు మొత్తానికి ఒక మంత్రి సెంట్రల్ మినిస్టరే రాజీనామా చేసే కాడికి వచ్చింది, రాజీనామా చేపించారు కూడా. నిజంగా బీజేపీ ప్రభుత్వం దిగొచ్చింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేపించింది. అంటే ఆ స్థాయికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో రాష్ట్రాలని రాష్ట్రాలు మొత్తానికి మద్దతు తెలిపినాయి. ఈ బీజేపీకి వ్యతిరేకత పెరగడంతోనో మరి లేకపోతే తెలియదు కానీ మొత్తానికి అయితే సీజేపీకి ఎన్ని ప్రచారాలు చేసినా, దుష్ప్రచారాలు చేసినా, లేకపోతే అందులో ఉగ్రవాదుల నుండి నడిపిస్తారని చెప్పినా, బయట దేశాల నుండి ఫండింగ్ వస్తుందని చెప్పినా కానీ ఏ రకమైన కానీ అవి నమ్మకుండా పెద్ద ఎత్తున మద్దతు తెలిపే ప్రయత్నం చేసి మద్దతు లభించింది. దాన్ని ఆ విధంగానే ఒక ప్రెషర్ గ్రూప్గా, ఒక రాజకీయ పార్టీలపైన ప్రెషర్ గ్రూప్గా మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రజలు ప్రొద్దున ఒకటి ఓటేస్తే సాయంత్రం వరకు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఏర్పడని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఈ సీజేపీకి ఉన్నది. నిజంగా ఒక ప్రజా నాయకులను, ఈ రాజకీయ నాయకులను, రాజకీయ వ్యవస్థను అంతా మొత్తం భ్రష్టు పట్టిపోతూ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఒక పద్ధతిలో పెట్టే అవకాశం ఉన్నది. మేము రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశం లేదు, మేము ఇట్లనే ఉంటామని క్లియర్గా కడాఖండిగా చెప్తున్నారు.